సో మహానాడు మూడో రోజు భారీ బహిరంగ సభ వద్దకు లక్షలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు చేరుకుంటున్నారు. బహిరంగ సభ వద్ద ప్రస్తుతం నగరి శాసనసభ్యులైనటువంటి ముద్దుకృష్ణ భానుప్రకాష్ మనతో ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఈరోజు బహిరంగ సభకు లక్షలాది మంది జనాలు ఎక్స్పెక్టేషన్ మించి వస్తున్నారు. ఏంటి బహిరంగ సభ ఉద్దేశం ఏముందంటారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న ఆదరణ మనకు దీనికి స్పష్టంగా కనపడతా ఉంది. ఒక సంవత్సరం జరుగుతున్నా కూడా ప్రజల్లో ఏమాత్రం కూడా చెల్లు చెక్కలేదు. అసలు కూడా ఆదరణ కానీ మనం గెలిపించారు 124 సీట్లలో. ఇవాళ కూడా మేము ఎన్నుంటున్నాం, రాష్ట్రానికి న్యాయం చేయండి, ప్రగతిశీల రాష్ట్రంగా చేసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మళ్ళీ గుర్తు చేయడానికి మళ్ళీ అంతమంది తండోపతండాలకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బాబు గారు కానీ, కూటమి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్ని డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా అయితే మనం అన్ని విధాలు ఇవాళ చూస్తున్నాం. ప్రతిరోజు హెడ్లైన్స్ చూస్తున్నాం. 5,000 కోట్లు, 6,000 కోట్లు, 20,000 కోట్లు, 3,000 కోట్లు, 400 కోట్లు అని చెప్పి ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దానివల్ల సంక్షేమం అంటే ఉపాధితో పాటు సంక్షేమం. ఊరికే మనం ఉంటున్నామని కాకుండా వాళ్ళకి ఉద్యోగ భద్రత, ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నడుచుకునే శక్తి మనం ఇవ్వాలని చెప్పే ఉద్దేశమే బాబు గారిది. దానికి పెద్దపీట వేస్తాయి. ఇవాళ చూస్తున్నాం, ఎన్నడూ లేదు. ఎక్కడ పోయినా కూడా నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. మా ఊరికి ఇది వస్తూ ఉందబ్బా, అది వస్తూ ఉందబ్బా అనే గొప్పగా మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళు కల్పించామంటే అది కూటమి సర్కార్ది. అది ఖచ్చితంగా దానికి ఉదంకరిస్తూ ఇవాళ మనకి ఇది ఇక్కడ ఉన్న మన చైతన్యం కానీ, ఇక్కడ ఉన్న ఆదరణ కానీ, ఇవాళ ఉన్న జనసందోహం కానీ దానికే సంకేతం. సార్, ఇప్పటికే వైసీపీ నేతలంతా కూడా మహానాడు గురించి ఆరోపిస్తూ ఉన్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహాలకు కూడా పసుపు జెండాలతో కట్టేసి చాలా సిగ్గుచేటు ఉందని చెప్తా ఉన్నారు. మీరేమంటారు ఈరోజు యువనేతగా, ఒక ఎమ్మెల్యేగా? నిజంగా చెప్పాలంటే సిగ్గుచేటు. చేసింది చెప్పుకోలే కానీ ప్రతి ఊరికి 100 విగ్రహాలు పెట్టారు. మనం అంటే వాళ్ళకి సంబంధం లేని చోట కూడా విగ్రహాలు పెట్టుకొని ఊరేగుతున్న ఘనత వాళ్ళకి. ఏదైనా ఉంటే రంగులు పేర్లు మార్చుకోవడం తప్పితే చేసింది 5 సంవత్సరాలు చేసింది చెప్పరా బాబు అంటే అది చెప్పడం. ఏదైనా అంటే పర్సనల్గా బూతులు మాట్లాడడం అంతా కూడా వ్యక్తిహరణం చేయడం తప్పితే ఒక్క డెవలప్మెంట్ చేశాము, ఆంధ్రప్రదేశ్ని పురోగతిగా పెట్టాము అని చెప్పడంలా. ఒక బీహారు, యూపీ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో పోలికి వస్తూ ఉంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మంచి మాట మాట్లాడిన పాపాన బాల ఎవరు కూడా. మీ నగరీ ప్రత్యర్థి రోజా గారు కూడా దీని మీద ఏదైతే కౌంటర్ ఇస్తూ ఉంది, మీరేమంటారు? బురదలో పొలాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అది బురద కంపు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆమె కూడా మంత్రి చేసింది. నగిరికి ఏం చేసిందో చెప్పాలా, చిత్తూరు జిల్లాకి ఏం చేసిందో చెప్పాలా, తిరుపతి జిల్లాకి ఏం చేసిందో చెప్పాలా. అవేమీ లేవు. వ్యక్తిహరణాలు, ఏదనంటే యావగింపు చేష్టలు, హావభావాలు, అవన్నీ వికృత హావభావాలు. దీనికి తప్పితే ఆమె వేరే దానికి ప్రసిద్ధి కానే కాదు. ఎవరన్నా చెప్తారు. సో మొత్తానికి 3 రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంది. మొత్తానికి కార్యకర్తలకి ఏం చెప్పబోతా ఉన్నారు? ఖచ్చితంగా మీకోసం గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. మన కార్యకర్తలు కూడా ప్రజలు మమేకం చేసుకొని వాళ్ళని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి మన అధికారంకి వచ్చాం. దాన్ని కాపాడుకోవాల్సిన, ఇచ్చిన బాధ్యతను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే ఇది మన కోసం కాదు, భావితరాల కోసం కూడా మనం తెలుగుదేశం పార్టీ కూటమి ఉండడం అవసరం. భావితరాల కోసం మన బాధ్యత అది. మన బిహేవియర్ కానీ, మన నడవడి కానీ ప్రజలు గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది మొత్తానికి 3 రోజుల పాటు మాత్రం పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా నగరి శాసనసభ్యులు భానుప్రకాష్ కూడా యువతరానికి ఉపయోగపడేటువంటి అనేక ప్రణాళికలను టీడీపీతోనే సాధ్యం. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్లడానికి ప్రధానమైనటువంటి లక్ష్యం నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ అని ఆయన కొనియాడారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మహానాడు తాజా అప్డేట్. అవుట్ స్టూడియో మహానాడు నుంచి.